హాయ్ హలో నమస్తే. వెనక ఒక రియలిస్టిక్ ఫోటో పెట్టి మాట్లాడుతున్న టాపిక్. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆఫర్ ఇచ్చారు. అదే మూడో పిల్లోని కనే ఆఫరు. మూడో పిల్లోని కనమని ఈ పేదలకే ఎవరు చెప్పారు? అందరికీ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, డబ్బులున్న వాళ్ళకి కూడా చెప్పాడు అని అనవచ్చు. బట్ ఆఫర్ చూస్తే అలా లేదు. ఆఫర్ చూస్తే ఎలా ఉంది? వీళ్ళకి ఆఫర్ ఇచ్చినట్టుగా ఉంది. ఓకే, వినండి ఏమన్నారు. ఛాలెంజ్ అంతా ఎకానమీ అభివృద్ధి అవుతా ఉంది. అభివృద్ధి అయినప్పుడు ఆటోమేటిక్ గా డబ్బులు సంపాదించే విధానంలో పిల్లలు దొరుకునే పరిస్థితి వస్తా ఉంది. దీని వల్ల చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయి. అందుకే ఒక నూతనమైన విధానం కోసం ఈరోజు మేము ఆలోచించేది, రెండో చైల్డ్ గాని 2 కంటే అబౌవ్ ఎంతమంది వాళ్ళు ఇచ్చేస్తే డెలివరీ సమయంలోనే 25,000 రూపాయలు ఆ పేరెంట్స్ కి డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. డబ్బులు సంపాదనలో పడి చాలామంది పిల్లల్ని కనటం ఉంది కాబట్టి చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎవరైనా పిల్లల్ని కంటే 25,000 రూపాయలు మీకు ఆ పేరెంట్స్కి ఇస్తాము. ఎంత? 25,000 రూపాయలు. 25,000 రూపాయలకి ఎవరన్నా పిల్లల్ని కంటారా? 25,000 రూపాయలకి పిల్లల్ని కంటారు ఎవరన్నా? చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇస్తారంట అని చెప్పేసి ఇప్పుడు అంబానీ కానీ అదానీ కానీ 25,000 రూపాయల కోసం పిల్లలు కంటారా? పోనీ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, లేదంటే ఒక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ అదానీ కానీ ఓకే, ఎంత? 25,000కి వీళ్ళందరూ పిల్లల్ని కంటారా? మరి 25,000 ఇస్తాము కనండి అంటే ఎవరికి ఇచ్చినట్టు ఆఫరు? వీళ్ళకే. 25,000 రూపాయల కోసం పిల్లల్ని కంటారంటే, మోరోవర్ ఈ మధ్య సిజేరియన్ 25,000కి ఎవరు చేయట్లే. మినిమం 1 lakh 2 lakhs అవుతున్నాయి సిజేరియన్కి వెళ్ళిందంటే. సరే, గ్రామీణ ప్రాంతాల్లో పేదలు కాబట్టి వాళ్ళు 20,000 30,000 రూపాయలు ప్రైవేటు చిన్న చిన్న క్లినిక్ల్లో పిల్లల్ని కంటారు కాబట్టి 25,000 ఇస్తారంటే అర్థం ఏంటి? ఆయన టార్గెట్ ఈజ్ వెరీ క్లియర్. ముఖ్యమంత్రి టార్గెట్ ఈజ్ వెరీ క్లియర్. హీఈస్ ప్రమోటింగ్ ది పూర్ పీపుల్ టు గివ్ బర్త్ థర్డ్ చైల్డ్. అందుకే 25,000 రూపాయలు ఇస్తానన్నారు. ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కంటారు పిల్లలకి 25,000 రూపాయలకి. ఇంకేమన్నారండి? ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ గా తయారవుతుంది. దీన్ని మనం చేయగలిగితే చాలా వరకు ఉపయోగం. గేమ్ చేంజర్ ఎవరికి? గేమ్ చేంజర్గా తయారవుతుంది అన్నారు ముఖ్యమంత్రి గారు. ఎవరికి గేమ్ చేంజర్ అయింది? వీళ్ళకి గేమ్ చేంజర్ అయిందా? లేదంటే ఎమ్మెల్యేలకి ఎంపీలకి జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు వస్తాయని, ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, ఓకే, ఏదో ఏజింగ్ ప్రాబ్లం అని అది థీరీలు మొత్తం చెప్పుకుంటూ వస్తున్నారు. ఓకే, ఇప్పటికీ ఓవర్ బర్డెన్ అని చెప్తుంటే జనాలు ఓవర్ బర్డెన్ అయ్యారు భారతదేశంలో అనేది కదా ఇష్యూ. ఇప్పుడు ఓవర్ బర్డెన్ అని ఒక పక్క మనం ఏడుస్తుంటే తగ్గితే మంచిదే కదా జనాలు. ఓకే, వీళ్ళు గేమ్ చేంజర్ అంటే ఎవరికి? కొన్ని ఇప్పుడు ఇది ఏమన్నారు వెనక పక్కన మీ ఫోటోలు కనిపిస్తుంది, ఎవరో తెలీదు, గూగుల్లో తీసుకొచ్చి పెట్టిన. ఓకే, 25,000కి వాళ్ళ పిల్లల్ని అన్నారనుకోండి, ఇప్పుడు ఏంటంటే బిల్డింగ్ కట్టేస్తారా దాన్ని? బిల్డింగ్ కట్టేస్తారా దాన్ని? ఆ పిల్లోడు ఎక్కడ చదువుకోండి? ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటా మూడో చైల్డ్ 25,000 రూపాయలు ఇచ్చారని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మూడో పిల్లోడిని కంటే, ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతాడా అతను? ఏ స్కూల్లో చదవాలి? అది ఇంకా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్కన ఇది కాకుండా మీరు అందరూ ఆలోచించినప్పుడు ఎవరైతే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళందరికీ భార్య భర్త ఈక్వల్ పేరెంటింగ్ అది చేయాలనుకున్నప్పుడు మగవాళ్ళకు కూడా రెండో బిడ్డ అయితే 1 నెల అదనంగా పేరెంటింగ్ కోసం లీవ్ గ్రాంట్ చేస్తాం. అది ఇక్కడ పర్లేదు, కొద్దిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆఫర్ ఇచ్చింది. ఏమని? మీరు కనుక మూడో పిల్లోని కంటే లీవ్ ఇస్తాము, పేరెంటింగ్కి లీవ్ ఇస్తారట మూడో చైల్డ్ కొంటే. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడతలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ మూడో చైల్డ్ కనమంటున్నాడు కానీ ఎవరిని కనమంటున్నాడు? కొడుకునా కూతురునా ఎవరిని కనమంటున్నారు? భారతదేశంలో కొడుకు పుడితే పర్లేదు, అతనికి ఏదో నువ్వు చదువు చెప్పేస్తే అతనికి పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి నుంచి కట్నం తీసుకుంటాడు అతను. కూతురు పుడితే కూతురికి కట్నం ఇవ్వాలి.
కూతురికి కట్నం ఇవ్వాలి. దెర్ ఈజ్ ఎ జెండర్ ప్రాబ్లం ఇన్ ఇండియా. దెర్ ఈజ్ ఎ జెండర్ ప్రాబ్లం. అమ్మాయిల్ని కట్నాలు తీసుకోకుండా చేసుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చట్టం వేస్తారా కట్నాలు తీసుకుంటే చంపేస్తామని? ఎవరైతే కట్నాలు అడుగుతారో, ఎవరైతే ఆడపిల్లల దగ్గర నుంచి కట్నం తీసుకురమ్మంటారో వాళ్ళకి మేము పబ్లిక్ ఉరిశిక్ష చేస్తాము, అలాంటి మగవాళ్ళని పెళ్ళిళ్ళు కాకుండా చేసేస్తాము, చట్టం తెస్తామని ఏం చట్టం చేస్తారా? ఆ మూడో చైల్డ్ అందరూ ఆడపిల్లలు పుడితే పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి వాళ్ళకి? ఓకే, మరి రెండో బిడ్డ కన్నా మూడో బిడ్డ అయితే అనదరగా 1 month 2 నెలలు ఇస్తాం. అంటే 1 year ఉండేది 1 month ఎక్కువగా ఇచ్చి దీనికి ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఓవరాల్ గా మీరు చూసినప్పుడు ఈ పాలసీలో ఈ రోజు ఐవీఎఫ్ సపోర్ట్ ఫర్ ఫెర్టిలిటీ త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పెడతాం. బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎటు చేస్తున్నారు అవన్నీ కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా అది చేసే పరిస్థితికి వస్తాం. అంటే నేను చూశాను. ప్లానింగ్ కరెక్ట్గా చేశారు. ప్లానింగ్ అంటే ఇదిగో పుట్టగానే 25,000 ఇస్తాము, తర్వాత 5వ తరగతి వరకు ఫ్రీగా ఎడ్యుకేషన్ చెబుతాము, తర్వాత స్కాలర్షిప్లు ఇస్తాము. అది గ్యాప్ లేకుండా చేసుకుంటూ వచ్చారు. ఓకే, ప్లానింగ్ ఉంది, బట్ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లానింగ్ ఉంది, మళ్ళీ ఎగ్జిక్యూషన్లో ప్రాబ్లమ్స్ ఏంటి? ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్ అతి పెద్ద ప్రాబ్లం ఏంటి? వీళ్ళే అన్నారు. ఏమన్నారు వీళ్ళు? అదే మగవాడు ఆడపిల్లని పక్కన పెడితే ఏ పార్టీ వాళ్ళకి పుట్టాడు కూడా, అది కూడా ఇంపార్టెంట్. వీళ్ళు ఏమన్నారు గతంలో? వైసీపీ వాళ్ళకి ఎవరికి పనులు చేయగాకండి అన్నారు కదా వీళ్ళు. వైసీపీ వాళ్ళకి ఎవరికి పనులు చేయగాకండి అన్నారు. రేపొద్దున ఒకవేళ ఇది వెనక పక్కన వీళ్ళు వైసీపీ వాళ్ళు అనుకోండి, 3 పిల్లలకి అన్నారనుకోండి, ఇచ్చేస్తారంటే వీళ్ళు అక్కడ మళ్ళీ పార్టీ ఫీలింగు, అక్కడ లోకల్ రాజకీయం చేసేసి తీసేస్తారు వాళ్ళని. ఆ 3వ పిల్లలకి అన్న తర్వాత తీసేస్తారు. ఇన్ని రాజకీయాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇది పేదవాళ్ళని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే 25,000 ఇస్తాను అనకూడదు. ఒక రోడ్డు కాంట్రాక్ట్ ఇస్తాను, ఎమ్మెల్యే సీట్ ఇస్తాను. 3వ పిల్లోని కంటే రోడ్డు కాంట్రాక్ట్ ఇస్తాను, ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, ఎంపీ సీట్ ఇస్తాను. ఒక ఏమంటారు 3వ పిల్లోని కంటే ఒక హాస్పిటల్ కట్టిస్తాను, ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తాను, ఎన్ఆర్ఐగా బయటికి పంపిస్తాను. ఇట్లాంటి ఆఫర్లు పెడితే రిచ్ పీపుల్ వస్తారు ముందుకి. 25,000 ఇస్తాను, నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఓకే, మీ పిల్లోడు గవర్నమెంట్ స్కూల్ ఫీజు ఫ్రీగా చదివిస్తాను అంటే ఎవరిని టార్గెట్? ఇప్పుడు మీకు అర్థమైంది టార్గెట్ ఎవరో? ది ఆఫర్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ హూ ఈజ్ చంద్రబాబు నాయుడు's టార్గెట్. ప్యూర్లీ పేదవాళ్ళకి అని ప్రమోట్ చేస్తున్నాడు పిల్లల్ని కానండి అని. ఇది పాపం ఈ పేదలందరూ ప్రమాదంలో పడిపోతారు 3వ పిల్లోని కన్నారంటే. ఓకే, బట్ నేనైతే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. చంద్రబాబు నాయుడు గారు స్టార్టింగ్ నుంచి చెప్తుంటే ఈ పిల్లల్ని కనద్దు అనేటువంటి థీరీ మీద నేను కన్విన్స్ కాకుండా దీని మీద ఇప్పుడు చాలా వీడియోలు పెట్టినా. ముఖ్యంగా నా సలహా ఏంటంటే పేదలు, ఎస్సీ ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు మాత్రం 3వ పిల్లలు కనకండి. ఒకవేళ జనాభా తగ్గితే మంచిదే. ఒక పిల్లోడు తాపేయండి అంతే. ఒక పిల్లోడు తాపేస్తే మీకుండేది కొద్దిగా గుడిసె. 3 పిల్లలు పుడితే ఆ గుడిసె కోసం 3 కొట్టుకోవాలి. ఇప్పుడు అది ఆస్తి, అది 300 కోట్ల రూపాయలు ఆస్తి. అదేమన్నా వెనక గుడిసె ఉంది కదా, 300 కోట్ల రూపాయలు ఆస్తి 3 పిల్లలు పంచుకోవడానికి. ఓకే, దేనికి పనికిరావు అనుకుంటాను. అందుకే ఒకరు మ్యాక్సిమం 2 పిల్లలను అనేసి వదిలేండి. ఈ ప్రభుత్వ ఆఫర్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ యాంగిల్లో పెట్టుకొని ఇస్తారు, కానీ సోషియలాజికల్ కాంటెక్స్ట్ మర్చిపోయి ఇస్తూ ఉంటారు. అది నాకు తెలిసిన వరకు. థ్యాంక్ యూ, నమస్కారం.